నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. విద్యా హక్కు చట్ట ప్రకారం ప్రతి పాఠశాలలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహించేలా పాఠశాలలను అభివృద్ధి పరచడంలోనూ ఉత్తమ ఫలితాలను సాధించడంలోనూ పాఠశాల యాజమాన్య కమిటీ విధులు బాధ్యతలు సభ్యులకు తెలియజేయడమే ముఖ్య ఉద్దేశంగా ఒకరోజు ఎస్ఎంసీ సభ్యుల శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మండల విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ జయంతి బాబులు తెలిపారు. గురువారం కొత్తపేట మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పాఠశాల యాజమాన్య కమిటీ శిక్షణ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గత నెలలో జరిగిన జిల్లా స్థాయి ట్రైనింగ్ ప్రోగ్రాం అనంతరం ఈరోజు మండల స్థాయిలో తెనాలి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఎస్ఎంసీ కమిటీ సభ్యులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు, విధులు, బాధ్యతలు, బాలల హక్కులు పరిరక్షణ, ఎస్ఎంసీ కమిటీ సమావేశాలు నిర్వహణ, విధి విధానాలు, పాఠశాల అభివృద్ధి ప్రణాళిక, ప్రజల భాగస్వామ్యం, సమకాలీన సమస్యలు పరిష్కారం అనే అంశాలపై జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన రిసోర్స్ పర్సన్స్ ద్వారా ఈ అంశాల పట్ల అవగాహన కలిగించడం జరుగుతుందని తెలిపారు. మనం ఎప్పుడైతే ఈ ట్రైనింగ్ దగ్గరికి మన ఎస్ఎంసీ చైర్మన్ తీసుకురాగలిగితే ఎస్ఎంసీ చైర్మన్ తీసుకురాకుండా మనం ఉంటే అంత చొరబాటు అనేది లేదు, లేకపోతే మనం కన్విన్స్ చేయలేకపోతున్నాము అన్నట్టుగా భావించాలి. అయితే ఇక్కడ ఎందుకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎలా కన్విన్స్ చేయాలి? ఒకసారి మనం నందివెల్ హై స్కూల్ చూస్తే ఒక డోనర్ 45 లక్షల రూపాయలు యూనిపల్ సుధాకర్ గారు 45 లక్షల రూపాయలు నందివెల్ రెగ్యులర్ పాఠశాలలో 2 వాలంటీర్స్ పెట్టారు. కొల్లూరు మండలం అనంతపురంలో పెట్టారు. అనంతరం ఎంఈఓ జయంతి బాబు మాట్లాడుతూ ఆవాస ప్రాంతంలో బడి వయసు కలిగిన పిల్లలు 100% నమోదుకు అవసరమైన సమాచారం కోసం బాధ్యత తీసుకోవడం పాఠశాల యాజమాన్య కమిటీ ప్రధాన బాధ్యతని, ప్రజలైన ప్రభుత్వమైన కోరుకునేది విద్యార్థుల సంక్షేమమని, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సహకార భావంతో పనిచేస్తే అభివృద్ధి సాధ్యపడుతుందని, మన ప్రాంతంలోని పాఠశాలలను అభివృద్ధి చేసుకోవడంలో ఎస్ఎంసీ సభ్యుల పాత్ర ముఖ్యమని తెలిపారు. రిసోర్స్ పర్సన్స్గా షేక్ షరీఫ్, జక్కా వీరాంజనేయులు, మాధురీలత, హరివర్ ప్రసాద్, మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ కమిటీ సభ్యులు, ఎంఈఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మనం పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాల నిర్వహణ, విధి విధానాలు, సమావేశాలు, వాటి ప్రాముఖ్యత, పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశము ఎందుకు జరగాలి? మనకి 2009లో విద్యా హక్కు చట్టం అనేది వచ్చింది. ఆ విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీ అనేది తప్పనిసరిగా ప్రతి పాఠశాలలోనూ ఉండాలి. తెనాలి పుర ప్రజలందరికీ మండల విద్యాశాఖ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు స్థానిక రావిసాంబయ్య బాలుర ఉన్నత పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులకు శిక్షణా కార్యక్రమం, ప్రధానోపాధ్యాయులకు, అదేవిధంగా పాఠశాల చైర్మన్కు వాళ్ళ బాధ్యతలు, అదేవిధంగా వాళ్ళ హక్కులు ఏంటి అనే దాని గురించి ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని ఇస్తున్నాము. దీనిలో ప్రధానంగా బాలలకు ఏమేమి హక్కులు ఉంటాయి, పాఠశాలలో అమలు జరుగుతున్నటువంటి కార్యక్రమాలంటే మనబడి మన బాధ్యత, దాన్ని స్కూల్ ఇన్ఫ్రా అంటున్నాము. అదేవిధంగా డ్రాప్అవుట్స్ని పాఠశాలకు తిరిగి ఏ విధంగా తీసుకురావాలి, అసలు డ్రాప్అవుట్స్ అంటే ఎవరు, పాఠశాలలో బాలికలకు ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడం గురించి, పాఠశాలలో ప్రభుత్వం చేత నియమించబడినటువంటి ఆయాలు వారి పనితీరు, టాయిలెట్స్ నిర్వహణ ఎలా ఉంది అనే దాని గురించి ప్రత్యేకంగా ఈ పేరెంట్స్ కమిటీ వారంలో 2 సార్లు ఫొటోస్ తీసి ప్రభుత్వానికి అప్లోడ్ చేయడం జరుగుతుంది. పట్టణంలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో నరేంద్ర రామానుజ దాసస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ఈ వేడుకల్లో భాగంగా ధనుర్మాత వ్రత పాసురాన్ని ప్రవచించారు. బిఎస్ఆర్ పవర్ కన్స్ట్రక్షన్ అధినేత భావన రామచంద్రరావు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కొడవిళక్కే అంతటా ప్రకాశింపజే సాధనాన్ని మన బోధంటి ప్రతిఫలం ద్వారా భగవంతుణ్ణి కొలిచేటువంటి ద్వాదశ వాసుదేవ నారాయణ అష్టాక్షరి 7 కోట్ల ఫిల్టర్ చేస్తే 3 మంత్రాలు. మంత్రాన్ని ద్వయమంత్రం వేశాడండి పరమాత్మకి. ఎవరు వేశాడు? నందగోప. యశోద అనేటువంటి మంత్రాన్ని సూత్రం అంటాం మనం. ఆ సూత్రానికి పేరే అంటే జీవుడని పేరే. మన తెనాల్లో శ్రీ శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ ధనుర్మాస వ్రత మహోత్సవాలకి భగవద్బంధువులందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఎంతో వైభవంగా జరిగేటువంటి ఈ మహోత్సవాల్లో మనందరం పాల్గొని గోదాదేవికి అనుగ్రహాన్ని పొంది రేపటి రోజున అనగా గురువారం 2వ తారీఖు చక్కగా వెన్నతాళి ఉత్సవం ఉంటుంది. చక్కగా తిరుప్పావడి సేవ, ఎన్నో రకాలైనటువంటి కైంకర్యాలని మన ఈ శరణాగతి గోష్ఠి ద్వారా మనం నిర్వహిస్తూ ఉన్నాం. మరియు రేపు వచ్చేటువంటి 3వ తారీఖు శుక్రవారం రోజున చక్కగా వైభవోపేతమైనటువంటి శ్రీ లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమం మనకి ఎంతో వైభవంగా జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగవతోత్తములందరూ కూడా పాల్గొనాల్సిన ప్రార్థన చేస్తూ మనందరికీ స్వాగతం. మన తెనాల్లో ఇలాంటి కార్యక్రమం జరగటం అనేటువంటిది చాలా విశేషం. తెనాలి నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నూతన సంవత్సరం వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ను కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగును నింపాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలిసిన వాళ్ళు వద్దండి చక్క బాగుంది ఇది రండి రా. ఈ కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం నేతృత్వంలో ఏదైతే మీ అందరూ కూడా ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పు, ఆ తీర్పుని
ఎక్కడ కూడా వమ్ము చేయకుండా మీరు మాపై ఉంచిన విశ్వాసం, నమ్మకం ఈ మంచి ప్రభుత్వం ద్వారా అన్ని వర్గాలకి న్యాయం జరిగేలాగా రైతులకి, రైతు కూలీలకి, నిరుద్యోగ యువకులకి, మరి ముఖ్యంగా సమాజంలో సగభాగమైనటువంటి మహిళా తల్లులకి వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్కన అభివృద్ధిని సాధిస్తూ ఉపాధిని కల్పిస్తూ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆ పరిశ్రమల ద్వారా నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలను కల్పించుకుంటూ అన్ని వర్గాలని కూడా జీవనం గడిపేలాగా ఈ నూతన సంవత్సరంలో అలాంటి కార్యక్రమాలు తీసుకొని మంచి ప్రభుత్వం, మీకోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటూ ఆ భగవంతుడు మన నాయకుడైన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మరింత శక్తిని ప్రసాదించి మనందరినీ కాపాడే ప్రయత్నం చేసే విధంగా భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి ఈ నూతన సంవత్సరానికి మనందరి జీవితాల్లో వెలుగు నిండాలని చెప్పి కోరుకుంటూ కార్మికుల సమస్యల పరిష్కారానికి కుటుంబ సభ్యుడిగా తాను ఎప్పుడు ముందుంటానని గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి అన్నారు. బుధవారం నూతన సంవత్సరం సందర్భంగా ఆర్టీసీ కార్మిక పరిషత్ గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వీరవల్లి మురళిని కలిసి ఆర్టీసీ కార్మిక పరిషత్ మరియు ఆటో యూనియన్ నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్మికులు తన పట్ల చూపించిన అభిమానానికి వీరవల్లి మురళి కృతజ్ఞతలు తెలిపారు. ఒక కుటుంబ సభ్యుడిగా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. కార్యక్రమంలో కార్మిక పరిషత్ జిల్లా కార్యదర్శి మండవ రాజేష్, గుంటూరు తెనాలి మంగళగిరి డిపో కార్యదర్శి నాగభూషణం, చందు సుబ్రహ్మణ్యం మరియు నాయకులు పద్మావతి, విజయలక్ష్మి, రాజేష్, ఇర్మియా మరియు సుల్తానాబాద్ టీడీపీ నాయకులు మహేష్, శంకర్, హనుమగోపి, ఆటో యూనియన్ నాయకులు సుబాని, శ్రీను, రాజు, మన్యం వాసుదేవరావు, ఎల్ఎంఎల్ ఖాదర్, నిజాం, సలాం, నవీన్ తదితరులు పాల్గొన్నారు. పట్టుకో ఓకే ఇస్తున్నావా? ఇటు చెప్పు మా చెప్పు నోరు జరబా పైకి పెట్టి సాయంత్రం దాకా నుంచి ఉన్నాయి రాధిక తగ్గ వేసుకో తగ్గ దూరు నువ్వు కూడా అర్థమైంది సారీ తెలుగునాడు కార్మిక పరిషత్ జిల్లా సెక్రటరీ మండవ రాజేష్ గారు, ఆరమళ్ళ చందు గారు ఇవాళ నూతన సంవత్సర గ్రీటింగ్ చూడటానికి విచ్చేసినటువంటి అన్ని డిపోల నుంచి విచ్చేసినటువంటి ఏపీఎస్ఆర్టీసీ కార్మిక నాయకులకు, అలానే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు, తెలుగునాడు ఆటో యూనియన్ పట్టణానికి సంబంధించినటువంటి అన్ని పాయింట్లు కూడా ఇవాళ నూతన సంవత్సర గ్రీటింగ్ చూడటానికి విచ్చేయటం అనేది నిజంగా
మా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం లేకపోయినా ఒక సోదరుడిగా ఒక సహోదరుడిగా మీ వెంట ఎప్పుడు మేము ఉంటామనే దాంట్లో ప్రతి సంవత్సరం కూడా ఉదయాన్నే ఆర్టీసీ మా సోదరులు అధికారుల కంటే కూడా ముందుగానే ఇక్కడికి విచ్చేసి మాకు విషయం చెప్పటం, అలానే మా ఆటో కార్మికులు కానివ్వండి వీళ్ళందరికీ కూడా జీవితాంతం కూడా నేను రుణపడి ఉండే విధంగా వీళ్ళ యొక్క ప్రేమానురాగాలు నేను చూస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఏపీఎస్ఆర్టీసీ కార్మిక పరిషత్ పక్షాన మా గౌరవాధ్యక్షులు వీరవల్లి మురళీ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడ ఇచ్చేసాం. మరి గత కొన్ని సంవత్సరాలుగా గౌరవాధ్యక్షులుగా యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులుగా మాకు ఆయన ఎంతో అండగా ఉన్నారు. కష్టకాలంలో కూడా పార్టీ అధికారంలో అయినప్పుడు కూడా మాకు ఏ అవసరం వచ్చినా కూడా అండగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించిన వీరవల్లి మురళీ గారికి మరి ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆధ్వర్యంలో మరి ఏపీఎస్ఆర్టీసీ కార్మిక పరిషత్ మరింత ముందుకెళ్లాలని, వారికి మరిన్ని సంవత్సరాలు మాకు సర్వీస్ చేసేందుకు, వారిని అభిమానించి ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలందరికీ సర్వీస్ చేసేందుకు వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి మా ఏపీఎస్ఆర్టీసీ కార్మిక పరిషత్ జిల్లా నలుమూల నుంచి వచ్చిన మా ఉద్యోగులందరి తరఫున కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వీరవల్లి మురళి గారు సేవలు ఎనలేనివి. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు కానీ, ఆటో వర్కర్స్ కానీ, ఆటో యూనియన్ కార్మికులు కానీ ఎప్పుడు తనని నమ్ముకొని ప్రయాణం చేస్తున్నారు. అలానే ఏ ఆపద వచ్చినా ఆయన అండగా నిలబడుతున్నాడు. అది పోగొట్టుకోకుండా ఇప్పటికీ ఆ ప్రేమాభిమానాలు చూపిస్తా ఈరోజు ఇంతమంది వచ్చి మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తెనాలి డివిజన్ కమిటీ ప్రచురించిన 2025 సంవత్సరం క్యాలెండర్ ను సబ్ కలెక్టర్ సంజనా సింహ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. రైతాంగానికి ఉపయోగపడే విధంగా క్యాలెండర్ ను తీసుకొచ్చిన కమిటీని అభినందించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్ మాట్లాడుతూ గతంలో గ్రామంలో కరణం గ్రామం బరి దగ్గరే క్యాలెండర్ ఉండేదని చెప్పారు. ఇది వార నక్షత్రాలతో పాటు వ్యవసాయ సంబంధమైన విషయాలు వారి ద్వారా తెలుసుకునే ఆనవాయితీ ఉండేదన్నారు. కానీ ప్రస్తుతం రైతాంగానికి ఉపయుక్తంగా ఉత్తేజంగా ఉండే విధంగా క్యాలెండర్ తీసుకురావడం అభినందనీయమని అన్నారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసామిరెడ్డి మాట్లాడుతూ 2025వ సంవత్సరం రైతాంగానికి మేలు జరగాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా మేకల చిట్టిబాబు, పసుపులేటి శివనాగేశ్వరరావు, ములకా శివకుమారి, షేక్ హుస్సేన్ వలీ, కేవి సత్యనారాయణ, ఎన్ రాజ్యలక్ష్మి, భీమవరపు చినకరామిరెడ్డి, మాగంటి యలమందయ్య, తాటి వెంకటేశ్వర్లు, ఆరికా ప్రసాద్, జి వెంకట సుబ్బయ్య, అనిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 2025 జనవరి 1వ తేదీన తెనాలి వేమూరు నియోజకవర్గ ప్రజలకి, రైతులు, కౌలు రైతులకి, కార్మికులు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 2025 క్యాలెండర్ని మన తెనాలి సబ్ కలెక్టర్ గారు ఇప్పుడు ఆవిష్కరించడం జరిగింది. ఇది 6వ సంవత్సరం ఈ క్యాలెండర్ తీసుకురావటం. దీనికి సహకరించిన పెద్దలు, రైతులు, శ్రేయోభిలాషులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు అందరికి కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తెనాలి డివిజన్ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గతంలో క్యాలెండర్లు అనేటువంటివి ఊరికి ఒకటో రెండో ఉండేవి. ప్రజలందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిథి, నక్షత్రం, వర్జం, వారము, అమావాస్య, పౌర్ణమి ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు రాలేదు, అట్లాగే దుక్కి ఎప్పుడు దున్నాలా, ఇత్తులు ఎప్పుడు నాటాలా, నాటు ఎప్పుడు వేయాలా, ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి ఊళ్ళో ఒకరిద్దరి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అలాంటి క్యాలెండర్ని ఇవాళ రైతుల దగ్గర తీసుకెళ్ళి రైతుకు అవసరమైనటువంటి సమస్త సమాచారాన్ని ప్రతి నెల కూడా క్యాలెండర్ ద్వారా చూసుకుని తన వ్యవసాయం చేసుకోవటానికి ఏదో ఒక మేరకు సమాచారాన్ని అందించడానికి అనుగుణంగా ఈ క్యాలెండర్ని రూపొందించడం అనేటువంటి జరిగింది. ఈ క్యాలెండర్ని తయారు చేయడంలో దాదాపు 2 నెలల పాటు మొత్తం వ్యవసాయంలో వస్తున్నటువంటి మార్పులు, వ్యవసాయానికి సంబంధించినటువంటి శాఖలు, వ్యవసాయానికి సంబంధించినటువంటి డిపోలు ఏవేవి ఎక్కడ ఉండే ఏంటి మొత్తం సమాచారం, అట్లాగే విత్తనాలు ఎలాంటివి, విత్తనాలు తయారు చేసేటువంటి కంపెనీలు, వివిధ అధికారులు వీళ్ళ మొత్తం సమాచారం అంతా కూడా సేకరించి ఈ క్యాలెండర్ని తయారు చేయడం జరిగింది. ఈ క్యాలెండర్ అనేటువంటిది ఒక దార్శనికంగా రైతాంగానికి ఉపయోగపడాలని చెప్పేసి ఈ క్యాలెండర్ రూపొందించడం వెనక ఉద్దేశం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.